గురూజీ, అనంతపూర్ నుంచి లావణ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి లావణ్య గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 2nd April 1995. 2nd April 1995. పుట్టిన సమయం? 2వ తేదీ రాత్రి 11 నుంచి 11:30 లోపల. 2వ తారీఖు రాత్రి 11 గంటల నుంచి 11:30 లోపు. అవునండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, మీ పాదాలకు శతకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా గురూజీ. సరే అమ్మా. హలో. సరే తల్లి, ఎన్నో కూతురు మీరు మీ నాన్నకి? నేను ఒక్కదాన్నే కూతుర్ని గురూజీ. ఒకే కూతురా? ఒకే కూతుర్ని. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి? తమ్ముడు ఉండేవాడు, చిన్నప్పుడే చనిపోయాడు గురూజీ. సరేమ్మా. ఏం చదువుకున్నావు తల్లి? బీటెక్ కంప్లీట్ అయిపోయింది గురూజీ. ఉద్యోగం చేస్తున్నారా? లేదు గురూజీ, నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ప్రైవేట్ ఏమైనా చేస్తూ ఉందాం అనుకుంటే ఏవి 2 months కన్నా ఎక్కువ చేయలేకపోతున్నా గురూజీ. చెయ్యాలంటే చేయొచ్చు తల్లి. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది గురూజీ, అందుకే మానేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక చోటు ప్రాబ్లం వస్తే వాళ్ళ మిస్టేక్, రెండో చోటు ప్రాబ్లం వస్తే వాళ్ళ మిస్టేక్, మూడో చోటు కూడా ప్రాబ్లం వస్తే అవర్ మిస్టేక్స్, మన మిస్టేక్స్ ఉన్నాయి అని అర్థం తల్లి. 2 times ట్రై చేశాను గురూజీ, ఇంకా 3rd time చేయాలంటే ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు. అందులో మనలోనే మిస్టేక్స్ ఉన్నాయని అర్థం చేసుకో. నువ్వు ఎడ్యుకేటెడ్, నీకు చెప్పే అవసరం లేదు. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండిపోతే నథింగ్, అంతే, మిస్టేక్స్ రావు కదా. అదే ఇంట్లో వాళ్ళంతా పెళ్లి చేయాలా అని అంటున్నారు గురూజీ. వాళ్ళకేం తల్లి, పెళ్లి చేయాలా అంటే చేసేస్తారు. ఇంకా నీకు 21 years. అవును కదా? అవును గురూజీ. ఇంకా చదవాలన్నా నువ్వు బాగా చదువుండొచ్చుగా ఉండేది. నాన్నగారు ఏం పని చేస్తారమ్మా? వాటర్ ప్లాంట్ లో పని చేస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయా, ప్రైవేట్? కాదు గురూజీ, ప్రైవేట్. అమ్మగారు ఇంట్లో ఉంటారు. టైలరింగ్ చేస్తారు. మీది నేటివ్ ప్లేస్? అనంతపురం గురూజీ. అనంతపురం. ఇప్పుడు అక్కడే ఉంటారా మీరు? అవును గురూజీ. ఉద్యోగం ఎక్కడ ప్రయత్నించారు? ఫస్ట్ బెంగళూరులో చేశాను, అక్కడ క్లైమేట్ కి నాకు హెల్త్ పాడయ్యేసి వచ్చేసాను గురూజీ. బెంగళూరు క్లైమేట్ నీకు హెల్త్ పాడైందా? నాకు సెట్ కావలేదు గురూజీ. చలి ఎక్కువైందా లేదా వేడి ఎక్కువైందా? వేడి ఎక్కువైంది గురూజీ. వేడమ్మా, బెంగళూరులో వేడి ఉంటుందా? నా బాడీకి ఆ క్లైమేట్ కి సెట్ కాలేదు గురూజీ. సరే తల్లి. ఇంకా అనంతపురం అయితే వేడి ఎక్కువ ఉంటుంది, రాయలసీమ అదంతా. బెంగళూరు ఎప్పుడు చల్లగానే ఉంటుంది. నేను ఉండేది బెంగళూరులోనే కదమ్మా. అవును గురూజీ, కానీ ఎక్కువ కడుపు నొప్పి చేస్తా అంటే వచ్చేసి ఫుడ్ అలర్జీ అయింది నీకు, అంతే. ఓవర్ హీట్ అయింది, బాడీ హీట్ అయ్యి నీకు ఫుడ్. పీజీలో ఉన్నావా? లేదు గురూజీ, రూమ్ తీసుకొని ఉన్నాము. ఆఫీస్ వాళ్ళే రూమ్ ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసావు? మార్కెటింగ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్. ఓకే. చదివిండేది నువ్వు బీఈలో? ఈసీఈ గురూజీ. ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. గురూజీ. నువ్వు దానికి సంబంధించిన ఏదైనా ఉద్యోగం చేస్తుంటే బాగుండేది తల్లి. ఎంత వచ్చింది బీటెక్లో, బీఈలో ఇది పర్సంటేజు? గురూజీ, జమ్మికుంట నుంచి లావణ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. నమస్కారం అండి లావణ్య గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోవాలండి. తప్పకుండా అండి. మీ వారి పేరు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, పేరు సదాశివుడు. డేట్ ఆఫ్ బర్త్? తెలియదండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? సుమారు 39 ఉంటాయండి. 39, 38 ఉంటాయి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే తల్లి, చెప్పమ్మా. మా వారి గురించి తెలుసుకోవాలండి గురూజీ. మీ వారు ఏం పని చేస్తారు తల్లి? మా వారు వడ్లు కమిషన్ మీద అమ్మిస్తారండి. మంచి వృత్తి, బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మా వారుకి చిన్నతనంలో వాళ్ళ నాన్న లేడండి. ఆయన దాదాపు 15 సంవత్సరాలు అవుతుందండి, 20 సంవత్సరాలు అవుతుంది. దాదాపు ఆయన 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అదే బేరం అండి. సరే, మీ భర్త 15 సంవత్సరాలకి వాళ్ళ నాన్న చనిపోయారు. తర్వాత కాదండి, చిన్నప్పుడు ఆయన 10 years అప్పుడే చనిపోయాడు. తర్వాత ఒక 15-16 తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాతనే చదువుకోలేదండి ఆయన. అప్పటి నుంచే చిన్న చిన్నగా ఒక ఆయన దగ్గర గుమాస్తాగా ఉండి తర్వాత బేరం చేస్తాడు నేర్చుకున్నారండి. సరే మా మంచి తల్లి, బాగుంది తల్లి. మీ భర్త జాతకం ఏం తెలుసుకోవాలమ్మా?
మా వారు ఈ బిజినెస్ చేస్తే బానే ఉంటదా అండి? మధ్యలో మరి ఏమన్నా ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయండి? ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఈ ఈ వడ్లు ఇప్పుడు వాళ్ళకు ఎవరికైనా వేరే వాళ్ళకి ఇస్తాం కదండి, దాదాపు 10 లక్షలు 20 లక్షల రూపాయలకు ఒక్కొక్కసారి ఇచ్చేస్తాం. వాళ్ళు ఇచ్చేదాకా గ్యారంటీ ఉంటలేదు. ఇప్పుడు 20 లక్షల రూపాయలు ఒక దగ్గర ఆగిపోయినాయి. మొత్తం ఉన్నదంతా అమ్ముకునే పరిస్థితికి వచ్చిందండి. ఏం లేకుండా అయిపోయింది. అందుకే మా జీవితంలో స్నేహం ఉండాలి, ఎక్కువ నమ్మకం ఉండాలి, కానీ అతి నమ్మకం కాకూడదు కదా. అయితే ఈయనది అంతేనండి. ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయం చేసిన వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు కదా స్వామి మాకు, వాళ్ళకు మేము అమ్మిస్తే మాకు కమిషన్ అమ్మిస్తే 2000 వస్తాయి గట్లా. అవును, గట్లానే చెయ్యండి, ప్రాబ్లం లేదు, కానీ ఆలోచించి చేయండి. మీకు మీ భర్తకి అది తప్పితే వేరే ఇంకేం తెలియదు తల్లి. అవునండి, అసలు సరేనా? రాదు ఏది రాదండి. అదే అతనికి తెలుసు, ఆ జీవితం అదే చేస్తుంది. దానివల్ల మీరు ఇంతవరకు వచ్చారు, బాగా అయ్యారు. కానీ ఇప్పుడు ఎవడో ఒక మూర్ఖుడు మీకు మోసం చేశాడు. ఆ మూర్ఖుడు వల్ల మీకు ఇన్ని బాధలు వచ్చాయి. అందుకే ప్రతి మనిషిని నమ్మాలి, కానీ ఎక్కువ నమ్మకూడదు కదా. దేవుడిని నమ్మాలి, కాపాడుతాడని మిద్ది నుంచి మేడ నుంచి దుంకడానికి అవుతుందా? అవునండి, కాదండి. కాదు. కాకపోతే మరి నమ్మకపోతే జీవితం ఎట్లనండి? నమ్ముతనే కదండి బేరం వచ్చేసేది. ఆయన చేసే పని గది కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది. కాదమ్మా, నమ్మాలి తల్లి, అతి నమ్మకం. చెప్పండి, నేను నమ్మాలి. భగవంతుని నమ్మితేనే అన్నీ మంచిదవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని రైతులు అంత నమ్మి మీ చేతుల్లో పెడతారు. మీరు ఎప్పుడైనా మోసం చేస్తారు? ఉండండి, నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. సరేనా? లేదు, నువ్వు మాట్లాడి తర్వాత నేను మాట్లాడతాను. సరే చెప్పండి స్వామి. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీ భర్తకి రైతులు తెచ్చిస్తున్నారు. ఎప్పుడైనా మీరు లేటుగా పేమెంట్ ఇచ్చారా? ఎంత నమ్మకంతో వాళ్ళు మిమ్మల్ని ఇచ్చారో అలాగే ఇచ్చారు. కానీ మీ జీవితంలో ఇతను ఒక్కడు కాదు, ఎంతమంది ఇలా మీకు లేట్ పేమెంట్ ఇచ్చి మోసం చేశారు? దాదాపు ఇది ఒక 4-5 సార్లు అండి. ఇలా ఎంతో మంది. మీరు సంపాదించేసిన పెట్టుబడి ఏదో వడ్డీకి తెచ్చి అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి ఏదో టైంకి రొటేషన్ అవుతుంది అని మీరు అప్ చేస్తారు. కానీ వాడు ఇచ్చే లోపు దాని 2 అంతలు అప్పే మీరు కడతారు. అవును కదా? అవునండి, అట్లే ఇది జరుగుతుంది. అలా వాళ్ళు మిమ్మల్ని నమ్మారు, మీరు వాళ్ళకి ఇస్తున్నారు. మీరు వాళ్ళు నమ్మాలి. అంటే మీరు ఎక్కువ నమ్మకము, ఎక్కువ మనకి ఎప్పుడు అంటే తల్లి ఎక్కువ లాభాలు వస్తున్నాయి, ఎక్కువ ఆశ చూపిస్తున్నాడు వాడు అంటే వాడి వెనుక ఏదో మోసం ఉంది అని అర్థం, అంతే. కానీ మీరేం చేస్తారంటే ఇలా ఆలోచిస్తారు, దానివల్ల ఇలా ప్రాబ్లం. అంటే మీ భర్తది తప్పు కాదు. టైము 100 మనుషుల్లో ఎవరో ఒకడు ఉంటాడు మోసం చేసేవాడు. అందరూ మీ భర్తలా ఉండరు కదమ్మా. మీ భర్తలాగా మంచోళ్ళు ఉండింటే ప్రపంచం అంతా బాగుండేది. ఎవడో ఒకడు ఉంటారు మూర్ఖుడు, అన్నం తినేవాడు, ఇంకేం చేసేది. అలాంటి వాడు ఇలా చేసి పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం బాధపడకమ్మా, అంతా అయిపోయింది. వచ్చే డబ్బు రానే వస్తుంది. అది త్వరగా వచ్చేలా నేను పరిహారం చెప్తాను, అది చేయి తల్లి, తప్పకుండా వస్తుంది. కానీ మీ భర్త ఇదే వ్యాపారం చేయాలి, వేరే ఇంకేం తెలియదు. దీన్నే చేయని, మంచిగా చేయని, చిన్నగా చేయని, జీవితం జరుగుతుంది, ప్రాబ్లం లేదు. మనం ఒకే రోజు పెద్దవాళ్ళు అవ్వాలి అనుకోవడం తప్పు. రోజుకి కాస్త పెరిగితే అది శాశ్వతం. లిఫ్ట్లో ఎక్కినోడు పవర్ వెళ్ళిపోతే దిగుకి ఎలా దిగాలో తెలీదు. ఒక్కొక్క మెట్టే కట్టుకొని ఎక్కితే ఆ మెట్లోనే దిగచ్చు తల్లి, అంతే పరిస్థితి. కొందరు ఉంటారు అలానే జీవితంలో ఉండి. నేను పరిహారం చెప్తాను, అది చేయండి. మీ భర్త చేతుల్లోనే ప్రతి మంగళవారం వేప చెట్టు మొదల్లో, ఎక్కడైనా వేప చెట్టు మొదల్లో వేప నూనెతో 2 దీపాలు వెలిగించి, తర్వాత కాస్త బెల్లం ఇంత తీసుకెళ్ళకండి, ఇంత బెల్లం తీసుకెళ్ళి ఆ వేప చెట్టు మొదల్లో పెట్టిరండి. మాకు త్వరగా ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళు ఇవ్వాలి అని తెలుసుకొని వచ్చేయండి. తర్వాత ప్రతి గురువారం రాత్రిపూట దగ్గరలో ఎక్కడైనా ఇవి దేవలోక పుష్పం, పారిజాత పుష్పం పూలు దొరుకుతాయి. పూలని కాస్త కొన్ని తెచ్చి ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వాడి పేరు చెప్పుకొని ఆ పుష్పాలని దగ్గర ఎక్కడైనా పుట్ట ఉంటుంది కదా, ఆ పుట్ట మీద వేసి వచ్చేయండి. అలా ఒక 16 గురువారాలు, ఇదొక 16 మంగళవారాలు చేయండి. తప్పకుండా మీకు వచ్చే డబ్బు త్వరగా వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఇలా చేయండి. ఒకే ఒక మనిషికి 20 లక్షలు పెట్టుబడి పెట్టే అంత మీరు ఒకరికే అప్పచెప్పేస్తే